హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు దేవి అశోక్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే సూపర్గా ఉన్నాము. చాలా రోజుల తర్వాత మీ ముందుకి వీడియో వాయిస్తో వచ్చాము. ఇన్ని రోజులు కూడా మ్యూజిక్తోనే అప్డేట్ చేసాం మా వీడియోస్ అన్నీ. సో ఈరోజు వాయిస్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే మా స్నూబీని స్పాకి తీసుకొచ్చాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం వాడిని స్పాకి తీసుకురావటం. ఇది లియో పెట్ స్పా, ఎస్ఎన్ పురం బిఆర్టీఎస్ రోడ్లో ఫుడ్ జంక్షన్ ఉంది కదా, బిసైడ్ ఫుడ్ జంక్షన్ ఇది పెట్ స్పా అనమాట లియో. అండ్ మా స్నూబీకి ఇయర్ వ్యాక్స్, గ్రూమింగ్, బాత్ ఇంకా ఎక్సెట్రా ఉన్నాయి. సో అందుకని చెప్పి తీసుకొచ్చాం. ఫస్ట్ కొంచెం మాత్రం రూడ్గానే బిహేవ్ చేశాడు, బట్ వాళ్ళు చాలా బాగా హ్యాండిల్ చేశారు. సో లెట్స్ సీ. వాడిని చక్కగా ఫస్ట్ సెటిల్ చేసుకుంటున్నారు టేబుల్ మీద. వాడు మిర్రర్లో చూసుకుంటున్నాడు, వాళ్ళ డాడీని చూస్తున్నాడో కానీ మొత్తానికి కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. ఫస్ట్ హెయిర్ కోమ్ చేస్తున్నారు నీట్గా. ఎట్లా అయితే ఫస్ట్ సెటిల్ అయ్యాడు, అతను చూస్తున్నాడు ఏం చేస్తున్నాడో ఏంటో అని. మొత్తానికి మాత్రం కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు, సైలెంట్ కూర్చున్నాడు. హిస్ డాడ్ గివింగ్ కరేజ్ టు హిమ్. ధైర్యం చెప్తున్నారు కొడుక్కి. ఫస్ట్ టైం కదా మా స్నూబీ. ఏంటో ఏం చేస్తున్నారో, ఎక్కడికి తీసుకొచ్చారో ఏంటో ఏం అర్థం కావట్లేదు వాడికి. ఫస్ట్ ప్రాసెస్ హెయిర్ ట్రిమ్మర్తో ఎక్సెస్ హెయిర్ అంతా ట్రిమ్ చేస్తున్నారు. వాడు వేస్ట్ దగ్గర నుంచి కూడా టై చేస్తున్నారు ఫర్ సెటిలింగ్ హిమ్ గుడ్. సెకండ్ ప్రాసెస్ బాత్. అతను ఎత్తుకుంటే చక్కగానే ఎత్తుకొని ఇచ్చాడు.
థర్డ్ ప్రాసెస్ ఇయర్స్ క్లీన్ చేస్తున్నారు, ఇయర్ వ్యాక్స్ రిమూవ్ చేస్తున్నారు. Так красиво, когда твоя пантомима. Ты молчишь необходимо, мы с тобой несовместимы. Я лечу по твоим нервам, буду самым-самым первым. Я люблю, когда мы вместе там, где громкие забыты. Треки, нам сегодня так красиво, когда твоя пантомима. Ты молчишь необходимо, мы с тобой несовместимы. Я лечу по твоим нервам, буду самым-самым первым. Я люблю, когда мы вместе там, где громкие забыты. Треки, нам сегодня. На тебя смотрела и не знала, уходила, даже не скучала. А слова твои пустые строчки, как предложение к маленькие точки. И опять ты окна открываешь, свою душу светом наполняешь. Все, что было, снова забываешь, просто улетаешь. Не думала, не знала, говорила, молчи. Уходила, возвращалась, оставляла ключи. А я думала. ఇంతకుముందు హెయిర్ కట్ చేశారు, వ్యాక్స్ తీశారు కదా, ఆ టేబుల్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు. దానికి ఇంకొకసారి వాటర్ వాష్ చేసేసి టేబుల్ పైకి ఎక్కిస్తారు. సో అందుకనే టేబుల్ నీట్గా క్లీన్ చేసుకుంటున్నారు. సో టేబుల్ ఈజ్ రెడీ అండ్ వాడిని ఆరబెట్టడం కోసం బ్లోయర్ ఆల్సో ఈజ్ రెడీ. బ్లోయర్ మీద టేబుల్ మీద హెయిర్ అంతా పడుతుంది కదా, ఆ హెయిర్ మొత్తం కూడా బ్లోయర్తో క్లీన్ చేస్తున్నారు. వాడి నెక్ బెల్ట్ కూడా, వాడి నెక్కున్నప్పుడు దానికి కూడా హెయిర్ అయింది కదా, సో అది కూడా క్లీన్ చేస్తున్నారు. సో టేబుల్ ఈజ్ క్లీన్గా ఉంది. ఇప్పుడు సార్ వస్తారు, హీస్ వెయిటింగ్. చక్కగా నీట్గా ఒక టవల్ పరిచారు, ఎందుకంటే ఏమన్నా ఎక్సెస్ హెయిర్ ఏమన్నా మ్యాట్ మీద ఉన్నా కూడా దానికి ఏమీ అంటుకోకుండా నీట్గా ఒక క్లాత్ టర్కీ టవల్ వేశారు. На тебя смотрела и не знала, уходила, даже не скучала. А слова твои пустые строчки, как предложение к маленькие точки. И опять ты окна открываешь, свою душу светом наполняешь. Все, что было, снова забываешь, просто улетаешь. Не думала, не знала, говорила, молчи. Уходила, возвращалась, оставляла ключи. А я думала. На тебя смотрела и не знала, уходила, даже не скучала. А слова твои пустые строчки, как предложение к маленькие точки. И опять ты окна открываешь, свою душу светом наполняешь. Все, что было, снова забываешь, просто улетаешь. Не думала, не знала, говорила, молчи. Уходила, возвращалась, оставляла ключи. А я думала. На тебя смотрела и не знала, уходила, даже не скучала. А слова твои пустые строчки, как предложение к маленькие точки. И опять ты окна открываешь, свою душу светом наполняешь. Все, что было, снова забываешь, просто улетаешь. Не думала, не знала, говорила, молчи. Уходила, возвращалась, оставляла ключи. А я думала. На тебя смотрела и не знала, уходила, даже не скучала. А слова твои пустые строчки, как предложение к маленькие точки. И опять ты окна открываешь, свою душу светом наполняешь. Все, что было, снова забываешь, просто улетаешь. Не думала, не знала, говорила, молчи. Уходила, возвращалась, оставляла ключи. А я думала. అండ్ ఫైనల్లీ సూపర్గా చేశారండి. ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ వ్యూవర్స్ మీకు పెట్స్ ఉంటే కనుక చాలా బాగుందండి ఈ స్పా.
కంపల్సరీగా విజిట్ చేయండి. ఆఫర్స్ కూడా ఉన్నాయి, మంచి రీజనబుల్ ప్రైజెస్ ఏనండి. లియో పెట్ స్పా BRTS రోడ్లో ఫుడ్ జంక్షన్ బిసైడ్ అనమాట. ఒకసారి విజిట్ చేయండి, వాళ్ళు బాగా హ్యాండిల్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.